ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ కావాలన్నారు. ఎస్, ప్రతి మండలానికి మీకు ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలకి ఆ నియోజకవర్గంలో దీని పరిసర ప్రాంతాల్లో ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచే ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా. లేకపోతే గురుకులాల గురించి కూడా మాట్లాడారు. గురుకులాల గురించి కూడా ఎస్, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతూ ఉన్నాం. తప్పనిసరిగా మీ మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించి వాటన్నిటినీ మీరు ఎస్టిమేషన్ చేసి పంపించండి. వాటన్నిటినీ సరే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇస్తామా లేకపోతే ప్రభుత్వం నుంచి నేరుగా నిధులతో ఇస్తామా అక్కడో ఎక్కడో ఆలోచన చేసి వాటిని తప్పనిసరిగా ఆ రిపేర్లు అన్నీ చేపించి వాటికి కావాల్సిన వసతులన్నింటినీ ఏర్పాటు చేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ మీ అందరికీ ఒక విషయం కూడా చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అని బాగా ప్రచారం చేశారు. బహుశా ప్రచారం చేసినటువంటి వాళ్ళకి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజల్లో బతకడం బాగా అలవాటైనటువంటి రాజకీయ పార్టీల నాయకులు. వాస్తవంగా కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టులన్నింటినీ పెట్టించింది ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు హైడల్ ప్రాజెక్ట్ 78లో నేను మొన్న పోయి చూసి 1978లో నాగార్జున సాగర్ కట్టి ఆ సాగర్ దగ్గర పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పెట్టి జపాన్ నుంచి తోషిబా కంపెనీ లాంటి వాటిని ఆ రోజుల్లో తీసుకొచ్చి మిత్సుబిషి అండ్ తోషిబా కంపెనీ తీసుకొచ్చి అక్కడ మెషినరీ పెట్టి పవర్ ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ ఇప్పటికి కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రక్రియ. ఇప్పుడు చాలామంది పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ కొత్త విధానం వచ్చేసింది, మేమంతా దేశవ్యాప్తంగా చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం మాట్లాడుతూ ఉన్నాం. 1978లో మన ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రోజుల్లోనే ఆ సాగర్ దగ్గర పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పెట్టి ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. హైడల్ పవర్ ప్రాజెక్టులు పెట్టినా, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టినా, లేకపోతే విండ్ ప్రాజెక్ట్స్ పెట్టినా, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టినా, ఏది తీసుకొచ్చినా ప్రతి దాంట్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఆలోచన ముందు చూస్తూ తీసుకొచ్చాయి తప్ప వీళ్ళు తీసుకొచ్చి పెట్టింది వీళ్ళు తీసుకొచ్చి పెట్టినవన్నీ వీళ్ళు వచ్చి 10 సంవత్సరాల్లో ఆ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ అని పెట్టారు. అదేమో సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టేసి దాని భారం దాని మీద వేశారు. సార్ దీని సంగతి మీకు ఎట్లా భారం ఎంత భారం వేశారో కూడా తెలుసు. సో ఈ పరిస్థితిలో నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ రాగానే న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున కన్వెన్షనల్ ఎనర్జీతో పాటు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అందించాలని ఆలోచనతో ముందు పోతున్న దేశంలోనే అత్యుత్తమైనటువంటి గ్రీన్ పవర్ని ఉత్పత్తి చేసే డెస్టినేషన్ రాష్ట్రంగా తెలంగాణని మార్చబోతామని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు బహుశా నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని అగ్రికల్చర్ పంప్ సెట్స్ని 29 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్కి మనం ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 51 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇవి ఇస్తూ కూడా మనం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ఎటువంటి డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది, విపరీతంగా పెరుగుతుంటే కూడా ఎక్కడా పవర్ కట్స్ లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్తుని అందిస్తూ నిరంతరం రెప్పపాటు కూడా కరెంటు పోకుండా రెప్పపాటు కూడా ఇందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉంటూ నిత్యం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మనం సాధించగలిగాం. అందుకే విద్యుత్ సిబ్బందికి కూడా నేను ఈరోజు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. మనం ఎన్ని ప్రణాళికలు చేసినా అంతిమంగా డెలివరీ మెకానిజం చేసే దగ్గర సిబ్బంది దగ్గర ఉండి పనిచేయబట్టే మనం సాధించగలుగుతాం. ఈరోజు ఈ రెండింటికి
29 లక్షల పంప్ సెట్లకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటు, 200 యూనిట్లకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటు చూస్తే దాదాపు 17,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి సంవత్సరానికి కడతా ఉంది. ఉచితంగా ఇస్తున్నామని చెప్పి విద్యుత్ శాఖకి ఏమో ఉచితంగా వదిలేయట్లే మేము. ఆర్థిక శాఖ ప్రతి నెల 12,500 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ పంప్ సెట్స్ పేరు మీద, ప్రతి నెల 200 యూనిట్లు కొనేటువంటి కరెంటుకు సంబంధించి 4,200 కోట్ల రూపాయలు దాదాపు ఇప్పుడు అన్ యావరేజ్. ఇవి సంవత్సరానికి 12,500 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ పంప్ సెట్స్కి, 4,200 కోట్ల రూపాయలు 200 యూనిట్లు ఫ్రీ పవర్కి కడతా ఉన్నాం. ఇంత డబ్బులు ప్రజల కోసం వెచ్చిస్తూ ఉన్నాం. వెచ్చిస్తూనే ఇక్కడ విద్యుత్ శాఖ సంబంధించినటువంటి వ్యవస్థల సంస్థలు ఏమి నష్టపోకుండా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీకి ప్రజలు కట్టాల్సిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కడుతూ మిమ్మల్ని బలోపేతం చేస్తూ విద్యుత్ సంస్థల్ని వ్యవస్థల్ని పెంచుకుంటూ పోతూ మళ్ళీ వాటిని కూడా మానవీయ కోణంతో ఆలోచన చేస్తూ అందులో ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను కూడా కమర్షియల్గా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు పోగలుగుతున్నాం. కాబట్టే వీటన్నిటిని మనం సాధించగలుగుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ చేసే ప్రక్రియలో ప్రతి వ్యక్తి ఈ విద్యుత్ శాఖకు సంబంధించి అందులో పనిచేసే ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యం అట్లాగే సంకల్పం రెండు కూడా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మరొకసారి ఈరోజు ఉద్యోగాలు పొందుతున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మీరు ఉద్యోగ నియామక పత్రాలను పొందవలసిందిగా కోరుతూ నేను ఒక చిన్న మాట కూడా గుర్తు చేయదలుచుకున్నాను. కొంత ఆవేదన కూడా కలిగింది నాకు పొద్దున. ఒక వ్యక్తి ఎవరో నాకు వాట్సాప్లో సర్క్యులేట్ చేశాడు. ఏమనంటే ఈ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి 500 మందికి 350 మందికి ఎంతమందికి ఉంటే అంతమందికి దీనికి వీళ్ళందరూ పిలిచింత మీటింగ్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియామక పత్రాలు ఇవ్వటం అంత అవసరమా? ఏదో ఆన్లైన్లో పెట్టేస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు కదా. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరినీ ఇక్కడ పిలిచి సంతోషంగా ప్రభుత్వ పరంగా మీ కుటుంబ సభ్యులతో సహా కలిసి నియామక పత్రాలు ఇచ్చి దీనికి సంబంధించిన సమాచారం కూడా మీ అందరికి చెప్పి ఇవ్వటం ఇది ఒక మానవీయ సంబంధాలు, మనిషికి మనిషికి ఉన్నటువంటి మానవీయ సంబంధాలు, కుటుంబ సంబంధాలు. ఒక మెషిన్ లాగా ఏదో కంప్యూటర్లో ఆర్డర్ ఇచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళిపోయేటువంటి ఒక మెకానికల్ లైఫ్ కాదు మనది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలది ఒక కుటుంబ బంధం, కుటుంబ బంధుత్వం. ఈడ మనిషికి మనిషికి మానవీయ సంబంధాలే ముఖ్యం తప్ప ఏదో మేము ప్రచార ఆర్భాటం కోసం చేసింది కాదు. ఇది కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినట్టు కాదు. ఉన్నది ఇది భవనంలో ఉంది. అంటే కావాలని కొద్దిమంది వాళ్ళు ఆ 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలే మీకు, ఇవ్వకపోగా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వటం కోసం చేసే ప్రక్రియను కూడా ఇంకో రకంగా ఒక తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని 1-2 వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి నాకు పంపిస్తే నాకు నిజంగా వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. దీన్ని అర్థం చేసుకోవాల్సింది మీ అందరి కోరుతూ, ఎనీవే ఐ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.